ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. Now out! Get out! ఎస్, అలాగే, ఖచ్చితంగా అలాగే జరగాలి. అప్పుడు కానీ నా కసి తీరదు. ఎస్, ఈ క్షణం నుంచి ఇది కల కాదు, నిజం, అద్భుతమైన నిజం. ఈ పాటికి అంజలి ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళుంటుందా? లేదు, అంత ప్రామిస్ చేసింది కదా, డెఫినెట్గా వెళ్ళే ఉంటుంది. ఎస్, వెళ్ళిపోయి ఉంటుంది. అవును. గాడ్, నా దరిద్రం, బాధ, టెన్షన్ అన్నీ వదిలిపోయాయి. ఎలా ఫ్రెండ్షిప్ చేశానో ఇలాంటి దాంతో ఇన్నాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను కాదు, నువ్వే అత్తారింటికి వెళ్తున్నావు కదా. నేను అత్తారింటికి వెళ్తున్నానా? అనే కదా అంజలితో అన్నావు. ఈ విషయం మమ్మీకి ఎలా తెలిసిందే? అంజలి ఊరెళ్లే లోపు నువ్వు అత్తారింటికెళ్ళి ఫోన్ చేస్తా అని చెప్పావుగా. అది నమ్మావా అమ్మా? నా గురించి ఇంత తెలిసి ఇంత అమాయకంగా? అయ్యో అమ్మా. గీత, వెళ్తున్నావా వెళ్ళడం లేదా? చెప్పానుగా వెళ్ళనని. అంటే మరి అంజలికి చెప్పింది? జస్ట్ దాన్ని పంపించడానికి చెప్పిన చిన్న అబద్ధం.
మీ పురాణాల భాషలో చెప్పాలంటే అశ్వత్థామ హత కుంజరహ. మేం చేస్తున్నా ఉంటే తీయకపోవచ్చు. నువ్వు చేసినట్టే ఉండాలి. ఇప్పుడెలా? అంజలియా? అంజలికి ఎందుకు చేస్తున్నావు? నోర్ముయ్, మాట మాట్లాడితే పీక పిసికేస్తా. నువ్వు చేసింది ఎంత కిరాతకమైన పనో ఏమైనా అర్థం అవుతుందా? ఇంత చేసింది చాలక ఇంకా సిగ్గు లేకుండా ఛీ, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నావా? ఇటీ అది. చందు, లిఫ్ట్ చేయి బాబు. చెప్పు. బాబు, నేను రాజలక్ష్మిని. చెప్పండి. ఇదొక పిచ్చి పని చేసింది బాబు. ఇంత లేటుగా బయలుదేరారంటే ఖచ్చితంగా ట్రైన్కి అయి ఉండదు. ఏ బస్సుకో బయలుదేరి ఉండాలి. ఎస్, ట్రావెల్ ఆఫీస్లో కనుక్కుంటే తెలుస్తుంది.
ఏంటి ప్రాబ్లం? నువ్వే కదా వెళ్దాం అన్నావు. పోనీ మానేద్దామా? సామాన్లు దింపేనా? అక్కర్లేదు, నా నిర్ణయంలో మార్పు లేదు. పదండి వెళ్దాం. హలో, నేనురా. సూర్య, సూర్య, కొంచెం జరగండి ప్లీజ్. మిమ్మల్ని ఏంటి సూర్య, మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. ప్లీజ్ దిగండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి అంజలి ఇది? ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎందుకు వెళ్తున్నారు? మీకు అనవసరం. అనవసర విషయాల్లో దయచేసి కలవ చేసుకోకండి. మమ్మల్ని ఇలా బతకనివ్వండి. మీరు వెళ్ళండి. అది కాదు అంజలి. ప్లీజ్, ఈ విషయంలో మీరేమాత్రం ఇన్వాల్వ్ కావద్దు. దిస్ ఇస్ ప్యూర్లీ అవర్ పర్సనల్. సార్, అందరూ వచ్చేసారా? డ్రైవర్ ఇప్పటికే లేట్ అయింది, పని. అంజలి, రైట్ రైట్. సూర్య, దిగండి దిగండి. సూర్య, ఎందుకు దిగాలి? ఎందుకండి? తను బెయిల్ మీద బయటకు వచ్చాడు, నిర్దోషిగా కాదు. కోర్టులో కేసు నడుస్తుండగా తను ఊరు వదిలి బయటికి ఎలా వెళ్తాడు? అసలు తనకు బెయిల్ వచ్చిందే తను ఊరు వదిలి వెళ్ళకూడదనే షరతు మీద. మిమ్మల్ని బెయిల్ మీద బయటికి తెచ్చింది చందు. అతను కూడా ఇబ్బందులు నెడతారా? మేము వెళ్ళొచ్చా సార్? మీరు ఇంకోసారి ఇలాగే బిహేవ్ చేస్తే మీ బెయిల్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. శ్రీనివాస్, పద. రండి. అక్కర్లేదు, మేము ఆటోలో వెళ్తాం. అనుకుంటానే ఉన్నా, మనకంత అదృష్టం ఉందా, ఈ దరిద్రం నుంచి బయటపడే జాతకం ఉందా అని. ఖచ్చితంగా అదే జరిగింది. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలేదని ఊరికే అన్నారా? నే చెప్తే తీసి పారేశారు గాని ఆ నరకాసురుడు దీన్ని వదులుతాడా? అలవాటు పడ్డ ప్రాణం కదా, అమర స్నేహం. చిచి,
దీని బదులు ఇంత విషం తాగినా గుట్టు చప్పుడు కాకుండా చచ్చేవాళ్ళం. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో, లేదా వాటిని అవతల పడేసి ఓ మూల కూర్చో. అంతే తప్ప ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే మాత్రం మర్యాద దక్కదు. అంతేలే, ఊరూరు మీ మంగళం మీద పడ్డట్టు ఎప్పుడు నా మీద విరుచుకు పట్టవే కాని ఎవరినైనా ఒక్క మాట అనగలుగుతావా? ఎందుకురా నీ జన్మ? చిచి, నీ కోపం పౌరుషం నా మీద కాదురా, చూపించాల్సిన వాళ్ళ మీద చూపించు. కుటుంబ గౌరవం నీ జీవితం నిలుస్తాయి. నీకేం తెలుసని వాగుతున్నావే? అది బెయిల్ మ్యాటర్. చందు చెప్పింది చేసింది తప్పు కాదు. కాదు కూడదని వెళ్తే మనం లోపలుంటాం. అర్థమైందా? నోరు మూసుకొని పని చూసుకో. సూర్య, చందు వచ్చారు. తను అడిగితే నేను లేనని చెప్పండి. అంజలిని ఒకసారి పిలుస్తారా సూర్య?